చాలాసార్లు మనం సక్సెస్ని డబ్బుతోనే కొలుస్తాం కదూ. కానీ నిజమైన విజయమంటే అంతకు మించి అని రాబ్ మూర్ తన మోర్ దెన్ మనీ బుక్లో చాలా అద్భుతంగా చెప్తారు. ఈరోజు మనం ఆ డబ్బుకు మించిన అసలైన సంపద ఏంటో తెలుసుకుందాం. ధనవంతులుగా ఉండటం, సంపన్నులుగా ఉండటం ఈ రెండూ ఒకేటేనా? అస్సలు కాదు. మధ్యలో చాలా పెద్ద తేడా ఉంది. ఒకటి కేవలం మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెప్తుంది. రెండోది మీ జీవితం ఎంత క్వాలిటీగా ఉందో చెప్తుంది. ఆ తేడాని గనక మనం అర్థం చేసుకోగలిగితే నిజమైన విజయాన్ని అందుకున్నట్టే. ఎప్పుడైనా అనిపించిందా, ఎంతో కష్టపడి కావలసినవన్నీ సంపాదించాక కూడా ఏదో వెలితిగా, ఒంటరిగా? చాలామంది విజయవంతమైన వ్యక్తులకి ఇదే అనుభవం ఎదురవుతుంది. వాళ్ళు డబ్బు అనే పెద్ద కొండని ఎక్కేస్తారు, కానీ ఆ శిఖరం మీదకు వెళ్ళాక సంతోషం బదులు ఓ పెద్ద శూన్యం కనిపిస్తుంది. ఎందుకంటే జీవితమంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు కదా. మన సమాజంలో సక్సెస్కి కొలమానమేంటి? చాలాసార్లు మన బ్యాంక్ అకౌంట్లో ఎన్ని సున్నాలున్నాయనేది. కానీ అదంతా ఒక భ్రమ మాత్రమే అని తెలుసా? సరే, ఆ భ్రమ వెనుకున్న నిజమేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. డబ్బుని మనం ఎలా చూస్తున్నాం? అది మన గోలా, లేక గోల్ని రీచ్ అవ్వడానికి ఒక టూలా? చూడండి, చాలామంది దాన్ని ఒక గమ్యస్థానం అనుకుంటారు, అదే ఫైనల్ డెస్టినేషన్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ నిజానికి డబ్బు ప్రయాణంలో మనకు సహాయపడే ఒక వాహనం లాంటిదంతే. ఆ వాహనంతో ఎక్కడికి వెళ్ళాలి, ఆ జర్నీని ఎలా ఆస్వాదించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఓకే, డబ్బే సంపద కాకపోతే మరి అసలైన సంపద అంటే ఏంటి? అది ఒకే రంగుతో వేసిన పెయింటింగ్ లాంటిది కాదు. ఇంద్రధనస్సు లాంటిది. అందులో ఎన్నో రంగులుంటాయి. ఆ రంగులేంటో అవేంటో ఇప్పుడు చూద్దాం. నిజమైన సంపద అనే ఒక పెద్ద భవనాన్ని ఊహించుకోండి. దానికి 5 బలమైన స్తంభాలుంటాయి. ఒకటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే ఆర్థిక భద్రత. రెండోది హెల్త్, మన ఆరోగ్యం. మూడోది రిలేషన్షిప్స్, మన బంధాలు. నాలుగోది పర్పస్, అంటే మన జీవితానికి ఒక లక్ష్యం ఉండటం. ఇక ఐదోది సమయం. చూడండి, వీటిలో ఏ ఒక స్తంభం బలహీనపడినా ఆ మొత్తం భవనం కూలిపోతుంది. డబ్బు అనేది కేవలం ఆ మొదటి స్తంభం మాత్రమే. మిగిలిన 4 కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సమయం విలువ. పోగొట్టుకున్న డబ్బుని మనం మళ్లీ సంపాదించుకోవచ్చు కష్టపడితే, కానీ గడిచిపోయిన ఒక్క సెకనును కూడా వెనక్కి తేలేం కదా. అందుకే మన సమయాన్ని మనకు నచ్చినట్టుగా కుటుంబంతో గడపడానికో, కొత్త విషయాలు నేర్చుకోవడానికో, లేదా వేరే వాళ్లకి సహాయం చేయడానికో ఇలా వాడుకోగలగడమే అసలైన సంపద. దీన్నే సమయ స్వేచ్ఛ అని అంటారు. సరే, మరి ఆర్థికంగా విజయం సాధిస్తూనే జీవితంలో పరిపూర్ణత సాధించడం ఎలా? దానికి కొన్ని ఆలోచనా విధానాలు, కొన్ని అలవాట్లు చాలా అవసరం. అవేంటో తెలుసుకుందాం రండి. మన జీవితాన్ని ఒక తోటలా అనుకుందాం. అందులో మంచి ఫలాలు పండాలంటే ఏం చెయ్యాలి? మొదట మనస్సు అనే నేలనే సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నిరంతరం నేర్చుకోవడం అనే విత్తనాల్ని నాటాలి. క్రమశిక్షణ అనే నీళ్లు పోస్తూ ఉండాలి. ఇక చివరగా ఇతరులకు విలువలు సృష్టించడం, అంటే సహాయం చేయడం అనే ఎరువు వెయ్యాలి. అప్పుడు చూడండి, మన జీవితంలో విజయం, సంతృప్తి అనే ఫలాలు వాటంతట అవే పండుతాయి. చాలామంది విజయవంతమైన వాళ్లు తమ జీవితంలో చివరి దశకు వచ్చాక ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అదేంటంటే, మనం ఎంత కూడబెట్టామన్నది కాదు ముఖ్యం, మనం ఎంత పంచిపెట్టామన్నదే లెక్కలోకి వస్తుంది. మన విజయాన్ని, మన సంపదని ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడానికి వాడినప్పుడే మనకు నిజమైన, శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. ఓకే, ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బావున్నాయి. కానీ వీటిని మన జీవితంలో ఎలా అమలు చెయ్యాలి? మన వ్యక్తిగత విజయానికి మనమే ఒక బ్లూ ప్రింట్ ఎలా గీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక క్షణం ఆలోచించండి. సమాజం చెప్పే మాటలు, చుట్టూ ఉన్న ఒత్తిళ్లు అన్నీ పక్కన పెట్టేయండి. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నా జీవితంలో నాకు నిజంగా ఏది ముఖ్యం? ఏది నాకు అసలైన ఆనందాన్నిస్తుంది? చూడండి, సంపదకు ఒకే ఒక నిర్వచనం లేదు, ఉండదు కూడా. అది ప్రతి ఒక్కరికీ వేరువేరుగా ఉంటుంది. ఒకరికి స్వేచ్ఛగా జీవించడం సంపద, ఇంకొకరికి వాళ్ల పనితో సమాజంపై ప్రభావం చూపించడం సంపద, మరొకరికి వాళ్ల సృజనాత్మకత, ఇంకొకరికి కుటుంబంతో గడిపే సమయం. కాబట్టి మన విలువలేంటో తెలుసుకుందాం. అదే మనకు నిజమైన సంపద. వేరే వాళ్ల గమ్యాన్ని కాపీ కొట్టద్దు, మనకంటూ సొంత దారిని నిర్మించుకోవాలి. సరే, మనమే ప్రయాణం చివరికి వచ్చేశాం. మరి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠమేంటంటే,
నిజమైన విజయం అనేది మన బ్యాంక్ ఖాతాలో కనిపించే అంకె కాదు. అది మనం జీవించే జీవితంలో, మనం నిర్మించుకున్న జీవిత నాణ్యతలో కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే. అదే జీవితం కాదు. కాబట్టి తెలివిగా సంపాదించండి, ప్రేమతో జీవించండి. కేవలం ధనవంతులుగా కాదు, నిజమైన సంపన్నులుగా మారండి. जय हो जय हो भारत माता की जय।